వ్యూవర్స్, నిన్న నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అంటే చిన్న పని మీద బయటకు వెళ్ళాను అలాగా. అయితే వాళ్ళు మినపట్టు వాళ్ళు ఒకసారి ఇప్పుడు విన్నానండి, దెబ్బట్టు ఏదో అన్నారు. ఆ అట్టు వేశారండి. అయితే అసలు ఆయిల్ లేదండి, ఆయిల్ లేకుండా వేశారు. నేను తిన్నాను. అయితే మనకి ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా వాడకూడదు, లేకపోతే అది ఇది మా పెద్ద సిస్టర్ అంటున్నారండి, మా మహాలక్ష్మి. కానీ ఆమె పేరు మహాలక్ష్మి అండి, మా పెద్ద సిస్టర్ పేరు. అక్క ఆయిల్ ఎక్కువ నాకు, కానీ ఏ ఆయిల్ ఎక్కువ వద్దు, లిమిటెడ్గా ఉండాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ మనకు వద్దండి, నాకు తెలిసిన విషయం. కానీ మనం మినిమం ఆయిల్ అయితే ఉండాలండి. ఇంకో విషయం ఏంటంటే గోధుమ పిండటికి మస్ట్ అండ్ షుడ్గా ఆయిల్ ఉండాలండి. లేదంటే అలానే మరీ హెవీ అవసరం లేదు. ఇదిగోండి ఈ రకంగా ఆయిల్ కంపల్సరీ గోధుమ పిండట్టుకు ఉండాలి. అండ్ మరీ మార్చకూడదండి, ఒకవైపు మాత్రమే ఇలా ఉండాలి. ఈ గోల్డ్ కలర్ ఉండాలండి ఒకవైపు. అండ్ ఇక్కడ చూసారు కదండి, జీలకర్ర ఆనియన్స్ ఇలా ఉడికినట్టు ఉండాలి. మరి ఇదేం ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు. ఈ రకంగా ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇందులో కాస్త పచ్చదనం కూడా ఉంటుంది. ఇందులో ఉన్న పొటాషియం లెవెల్స్ బయటకు పోకుండా నీట్గా అంటే మనకి బాడీకి అందుతాయండి ఈ రకంగా మనం ఉడికించుకుంటే. చూసారు కదండి. అయితే ఇక్కడ ఈ అట్లు మరి ఇలా ఉడికాయి కదండి ఇవి. అండ్ చూసారు కదండి, ఇక్కడ జీలకర్ర మాత్రం ఇలా ఫ్రై అయితే బాగుంటుందండి, అంటే మంచి టేస్ట్గా ఉంటుంది. మినిమం ఆయిల్ అయితే ఉండాలండి. మన బాడీకి అన్నీ కావాలండి. మన బాడీకి ఆయిల్ ఉండాలి, గుడ్ కొలెస్ట్రాల్ ఉండాలి, అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ చేరకుండా. అంటే మనం ఏదన్నా వస్తువు ఏదన్నా వంట చేసేటప్పుడు దేనికి ఎంత అవసరమో అంత మోతాదులో మనం తీసుకోవాలండి. ఎందుకంటే ఫుడ్ ద్వారా మనం తీసుకుంటే మన బాడీకి హెల్త్ పరంగా యూజ్ అవుతుంది. కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ ఫుడ్ ద్వారా తీసుకుంటే మనకి 100% బెనిఫిట్స్ ఉంటాయండి, హెల్త్ బెనిఫిట్స్. అందువల్ల చూసారు కదండి, నేనైతే పచ్చిమిర్చి ఈ రకంగా, అదేనండి పండుమిర్చి ఏవో ఇవి, అదే పచ్చిమిర్చి కదా పండుమిర్చి. చూసారు కదండి. అయితే మినిమం ఆయిల్ ఉండాలండి. చూసారు కదండి, ఇది గోధుమ పిండి అట్టుకు మాత్రం కాస్త ఆయిల్ జాస్తిగా ఉండాలండి. చూసారు కదండి. అండ్ ఈ అట్టు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇగోండి ఈ రకంగా ఇలా, ఇగోండి చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి మెత్తగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ అట్టుని. ఎందుకంటే ఇక్కడ చూసారు కదండి, ఇలాగ మరీ హెవీగా ఏం ఫ్రై అయిపోలేదు. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇవ్వండి ఇలా. చూసారు కదండి. ఎప్పుడన్నా గోధుమ పిండి అట్టు వేసుకుంటే ఈ రకంగా ఇన్స్టెంట్గా మనం వేసుకుంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. అండ్ మనకి ఇందులో ఏ విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుందండి గోధుమల్లో. చూసారు కదండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.